పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తామన్న కమ్మ సంఘం ప్రతినిధులు కమ్మ సేవా సమితి ఆవరణలో కమ్మ సేవా సమితి కుత్బుల్లాపూర్ వారి 2025వ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మగ్గంటి గోపీనాథ్, కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి ఇన్ఛార్జి బండి రమేష్, ప్రముఖ సినీ హీరో డైరెక్టర్ మాథాల రవి, తెలంగాణ కమ్మ సేవా సంఘాల సమైక్య అధ్యక్షులు బొడ్డు రవిశంకర్రావు, ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్, కుత్బుల్లాపూర్ కమ్మ సంఘం ప్రధాన కార్యదర్శి బి రంగారావు, కొత్తగూడెం కమ్మ సంఘం అధ్యక్షులు బిక్యసాని నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు కలగర శ్రీనివాసరావు, వరంగల్ కమ్మ సంఘాల నాయకులు దానేకుల రాంబాబు, కోదాడ కమ్మ సంఘం నాయకులు సురేష్, మాజీ కార్పొరేటరు బొడ్డు వెంకటేశ్వరరావు, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ గంగవరపు రామకృష్ణ ప్రసాద్, కోశాధికారి కండపనేని రత్నాకర్రావు, గజ్వేలు కమ్మ సంఘం అధ్యక్షులు వేముల వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏదేమైనా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మనకు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తాం. కాకపోతే బయటికి రావాలి, తిరగాలి. మా శివా చౌదరి ఉన్నాడు, మా సాయిబాబు ఉన్నాడు, వాళ్ళు కష్టపడుతున్నారు. ఏంటంటే రేపు ఏదో ఒకటి పొలిటికల్గా మనం ముందుకు వెళ్ళాలి. స్టెప్ మాత్రం రంగారావు ఉన్నాడు, చేస్తున్నారు. ఇంకా కూడా ఇవాళ మనం రేపు నిజంగా కూడా అంటే అందరూ హైదరాబాద్ వాళ్ళు లేకపోయినా వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ మనం మైనారిటీ పాటలు మన పాటలు మనకు ఉంటుంది, ఉండి తీరాలి. ఏ కార్పొరేషన్ అయినా, ఏ మున్సిపల్ అయినా, మున్సిపల్ కౌన్సిలర్ అయినా, మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ అయినా, రేపు ఎమ్మెల్యే అయినా ప్రతి ఏరియాలో కూడా మనకంటూ ఒక రిజర్వేషన్ ఉంటుంది. దానికోసం మనం పోరాడాలి. అయితే ఖమ్మం కార్పొరేషన్ మాకు ఇంత కావాల్సిందే, పట్టరావాలి, తప్పదు. ఆ అవకాశం ఉన్నప్పుడు అడిగి తేగలిగే స్తోమత ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నప్పుడు తప్పకుండా చేయాలి మన కులాన్ని అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాం. హైదరాబాద్లో ఎవరు ఉన్నా సరే రేపు కార్పొరేట్ సీట్లు ఇచ్చేటప్పుడు పట్టుకుంటాం, మా కోట మాకు కావాల్సింది కొట్లాడతాం, సాధిస్తాం అన్న కృష్ణ బట్టి మన అవకాశాలన్నింటినీ మనం ఉపయోగించుకోవాలి. ఏ మాత్రం వెనక్కి లేకుండా మనం పోరాడాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇంకా చదువుకోవడానికి మందికి అవసరాలు ఉన్నాయి. ఎంతసేపు మేము ఢిల్లీ పోయినా కానీ గతంలో మీరు ఎక్కడ మద్రాసి అని ఓపెన్గానే ఉంటుంది. మద్రాసి తెలుగు అంటే తెలిసేది కదా. నేను 1989లో 13th వరల్డ్ ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్స్కి ఎన్టీ రామారావు గారు నన్ను పంపిస్తుంటారు. పంపించినప్పుడు అప్పుడు కూడా నేను ఢిల్లీ వెళ్తే తెలుగు అని తెలిసింది కదా అని మీరు నమ్మరు. అక్కడ తెలుగు అంటే ఎక్కడ ఉండేది, చెన్నై, ఢిల్లీ సమ్మిట్ ఇట్లా అనేవాడు. మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఒకటే ప్రపంచంలో ఆయన ఏది చేసినా రికార్డ్ అయ్యేది. ఎందుకంటే ఒక కాషాయ వస్త్రాలతో ఒక పొలిటికల్ పార్టీ పెట్టింది ఎన్టీఆర్. కాషాయ వస్త్రాలు పెట్టి కాషాయ వస్త్రాలతో దేశం మొత్తం తిరిగారు. జనరల్గా ఏంటంటే కాషాయ వస్త్రాలు వేసుకుని పార్టీ పెట్టడానికి భయపడతారు. లేనిపోయి ఒక్క వర్గం వాళ్ళు ఉంటారు, కానీ ఎన్టీ రామారావు గారు భయపడలేదు. దేశం మొత్తం కాషాయ వస్త్రాలతో తిరిగి నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆయన బాధ్యత తీసుకుని మొత్తం కాంగ్రెస్ని నామరూపాలు లేకుండా చేశారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశం మొత్తంలో కూడా నేషనల్ ఫ్రంట్ని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారికి అది చెప్తుంది. ఎందుకంటే ఢిల్లీలో ఆఫీస్ పెడతాం కానీ అన్నీ కానీ అందరూ లీడర్ని భారతదేశంలో అందరినీ కలుపుకొని పోవటం కానీ ఒక నందమూరి తారక రామారావు గారికి చెప్తుంది. ఈ విధంగా ఆయన తెలుగు జాతి పేరు రావటం జరిగింది. మేము ప్రతి కార్యక్రమం ఎన్టీఆర్ గారి బట్టి వెళ్ళేవాడు. మరి ముందుకు నడపాలి మనం. కాబట్టి పెద్దలందరి మీద ఒక బాధ్యత ఉంది. బాధ్యత నెరిగి మనందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఎక్కడెక్కడన్నా చేయించి కలుపుకుందాం. తప్పకుండా మన ఏదైతే మనకంటూ ఒక ప్రత్యేకత ఉందంటారా లేదంటారా? మనకి డెఫినెట్ గా ఉంది, బరాబర్ ఉంది. బరాబర్ ఎక్కడున్నా మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. మన స్థానం మందే. సత్యనారాయణ దగ్గర నుంచి మన రామోజీరావు
గారు, రామారావు, నాగేశ్వరరావు ఎవరు తీసుకున్నా మన ప్రత్యేకం మనకు ఉంది. కాబట్టి దాన్ని మనం నిలుపుకోవాలి. చాలా మంది ఏ వెంకటేశ్వరరావు మాట మాట్లాడాడు, కృష్ణుడైనా కూడా అధిగమించుకుని ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా వాటిని అధిగమించుకుని అది మన ఇద్దరే సాధ్యం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. అందుకే ఏమాత్రం సెకండ్ థాట్ లేదు. ఏదైనా సరే దీనిలో సాధించాలంటే మన తర్వాత అది వ్యవసాయం కావచ్చు, పరిశ్రమ కావచ్చు, రాజకీయం కావచ్చు, దేనికైనా దాఖలాలు మనం ఒకసారి 160 సీట్లు పెరిగి మామూలు మాట కాదండి. అది ఎంత చతురత, ఎంత నేర్పరిధానం అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అసలు కలపాలి.